మీరు అన్నట్టు ఏ పార్టీ చూసుకున్నా ఏముంది గర్వకారణం, ఏ చూసినా గదే అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం గర్వకారణం అంతే కదా. ఏ పార్టీ అయినా ప్రభుత్వాలు అయినా ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళు అందులో పోతారు, అందులో ఉన్న వాళ్ళు వస్తున్నారు అంతే. అంటే గెలిచిన తర్వాత కంట్రోల్ కప్పుకోవడం అనేది కామన్ అయిపోయింది. సరే పార్టీలు పక్కకు పెట్టుకుంటే ఇందులో నుంచి అందులోకి అందులో నుంచి మనుషులు అయితే వాళ్ళే ఉంటున్నారు కదా వ్యక్తులు. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ మైనింగ్ విషయానికి వచ్చేసరికి మైనింగే రాజకీయాలను శాసించే స్థాయికి ఈ రోజు దాన్ని ఆ విధంగా తీసుకొచ్చారు. దానంతలా 100%. ఇప్పుడు లిక్కర్ బయట చూపిస్తున్నారు, అంటారు కదా శాండ్ ల్యాండ్ అంతే, మైను వైను. ఇక్కడ సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇంతసేపు దేని మీద ఎక్కువ రాబడింది అది తెలియకుండా రావాలి అంటే వెనక నుండి, అంటే ముందు నుంచి చీమ కూడా పోవద్దు, వెనక నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు, ముందు నుంచి చీమ కూడా పోతే వెనక నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు. ఈ మైనింగ్ అనేది అంటే వెనక నుంచి పోయేది, ముందు నుంచి వచ్చేది కాదు. ఇది ఈ విషయంలో మనం తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం 2014 ఉన్నప్పుడు మైనింగ్ మినిస్టర్ గా మన కేటీఆర్ గారు ఉన్నారు. సరే తర్వాత ఇప్పుడు ఉన్నటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళు ఎవరు తీసుకున్నా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మధ్యలో 2010 ఇప్పుడు వివేక్ గారు ఉన్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మామూలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఇంతకు ముందు అక్కడ కూడా మినిస్టర్ చేస్తున్న అంటే సందర్భంలో ఆయనకు అన్ని అవగాహన ఉంది మైనింగ్ మీద. ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే స్పెసిఫిక్ గా మనం చెప్తున్నామో ఇక్కడ మా అనుచరులు అంటే ఆయన అనుచరులు, ఆయనకు సంబంధితులు లేదా కుటుంబమును అని చెప్పేసి బినామీగా క్రియేట్ చేయడం, అంటే తన పేరు మీద పెట్టుకుంటే బయటకు వస్తా అని చెప్పేసి బినామీగా క్రియేట్ చేసేసుకొని గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎవరు డైరెక్ట్ గా పాల్గొనకుండా మీరు గంగుల కమలాకర్ అని మీరు పేరు పెట్టడం కానీ, ఏదైతే వదిరాజు రామచంద్ర గారు కానీ, అదేవిధంగా హరీష్ రావు వాళ్ళ తమ్ముడు మహేష్ రావు కానీ, సంతోష్ రావు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఏది మన రవీందర్ రావు అని ఇట్లా పేర్లు పెట్టుకుంటూ, అంటే వాళ్ళు చేయగా మేము చేయకూడదా, అంటే వాళ్ళు చేస్తే తప్పు కాదు కానీ మేము చేస్తే తప్పు వచ్చిందా, ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం. నిజంగా కూడా సరే మీరు అన్నట్టు వారి మీద ఎందుకు మీరు ఇన్ని రోజులు చెప్తే కానీ 2.5 సంవత్సరాల దాకా ఎందుకు గుర్తుకు రాలేకపోయింది? ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్తేనే మీరు మైనింగ్ మీద వేయాలా, మైనింగ్ మీద జరిగిందని చెప్పేసి మీకు తెలుసు. ఇంకోటి ఇలాంటివి సహజ వనరులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో మనం ఎవరికి ఏమి ఇస్తున్నాము, భవిష్యత్తు తరాలకు మనం అందించేటువంటిది ఏంది? పర్యావరణాన్ని పరిరక్షించలేని ప్రభుత్వం ఈరోజు ఎందుకు? పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ప్రజల సొమ్మది, ప్రజల ఆస్తిని మనం ఎందుకు కాపాడలేని పరిస్థితిలో ఉన్నాము? అంటే ఒకరు ప్రశ్నిస్తే తప్ప మనం కమిషన్లు వేయలేని పరిస్థితిలో ఉన్నామా? గతంలో తెలియని వ్యక్తి అంటే వేరే విషయం, అన్ని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇదే జీవో నెంబర్ 111 అయితే మీరు ఎన్నారో అందులో ఎవరి ఫామ్ హౌస్ లేవండి, ప్రతి పార్టీ ఫామ్ హౌస్ ఉన్నాయి. మనం పేర్లు చెప్పాలనుకుంటే చాలా మంది వస్తారు, చాలా మంది అందులో ఉన్నారు. ఇప్పుడు మనది కేటీఆర్ గారు అని చెప్తున్నారు, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి అని చెప్తారు, ఇదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్తారు. ఈ జంట జలాశయాల దాంట్లో విషయంలోనే కదా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటిది ఇలా వాల్యూ పెరిగింది, దాన్ని అందరు చేస్తున్నారు. మరి ఎందుకు అంటే వీళ్ళది దీని మీద మనము ఏదైతే బుల్డోజర్ పోతే మిగతా దాని మీద ఎందుకు పోదు? ఆటోమేటిక్ గా ఇక్కడ పోతే ఇక్కడ పోవాల్సి వస్తుంది కనుక ఎక్కడికి పోవద్దు, ఎక్కడికి పోయినా మనం ఇంకో దానికి ఎందుకు అదే అవుతుంది కదా. ఇట్లా దీని విషయంలో వచ్చేసరికి మనం చూసుకుంటున్నాము. అంటే నువ్వే దొంగ, ఇప్పుడు మీరు చెప్పినట్టు దొంగే దొంగ అన్నట్టు ఏది చేసినా కానీ అదే ఉంది. అందుకని పెద్దల జోలికి ఏ ప్రభుత్వం కూడా పోవట్లేదు, పేదవాళ్ళ జోలికి మాత్రం అన్ని ప్రభుత్వాలు వస్తాయి. కానీ పేదవాళ్ళ కోసము పేదవాళ్ళు ఓట్లు వేసి గెలిపించి అధికారంలో కూర్చోబెడితే మీరు పేదవాళ్ళ యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ ప్రభుత్వం అయినా ఆలోచించాలి. కానీ ఈరోజు ఏంటంటే అది విభిన్నంగా ఉంది. ఎక్కడ కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించేటువంటి సందర్భం అయితే ఎక్కడ కూడా కనపడలేదు. ఏ ప్రభుత్వాలు మారినా కానీ ప్రజల బాగోగులు మాత్రం, ప్రజల జీవితాలు మాత్రం ఎక్కడ కూడా మారట్లేదు. ప్రజల పరిస్థితులు అదే విధంగా ఉంటున్నాయి. ప్రజల బాగోతులు ఇక్కడ మనం చూస్తున్నట్టు బాధ్యత అనేది ప్రజల కోసం అన్నట్టు కాకుండా ప్రభుత్వాలు ఎంతసేపు తన అనుయులు కానీ వారి కుటుంబీకులు కానీ వాళ్ళ వర్షడానికి వాళ్ళ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటున్నారు, అంటే వాళ్ళ ఉద్యోగాలు మాత్రమే చూసుకుంటున్నారు. ప్రజల యొక్క ఉద్యోగం అనేది ఎక్కడ మనం భూతార్థం పెట్టెత్తుకోవాల్సిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సరే రాష్ట్రము కేంద్రము ఇప్పుడు మిత్రులు ఉన్నట్టు ఇక్కడ కేంద్రంలో కూడా ఇప్పుడు చర్చ పెట్టుకుంటే మీరు ఇస్తానవి ఏమైందని ఒకరి మీద ఒకరి బుధగలుపుకునే ప్రయత్నాలే. కానీ నిజానికి మనస్సాక్షిగా మేము చేసింది ఏంది అని చెప్పుకోవడానికి ఇది మేము చేశాము అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏ పార్టీ ఎక్కడైనా ఉందా? లేదు మీరు చేయాలంటే మరి మీరేం చేసి అంటే ఈ చర్చలు శాసనసభలో కూడా జరగాల్సిన, అసెంబ్లీలో మనకు జరగాలి వేల కోట్ల ఖర్చు. దీనికోసం అది మీరు ఇట్లా అంతే. కానీ మేము ప్రజలకు ఈ విధంగా చేసినాం, మేము ఇచ్చినాం, ఈ హామీలు ఇచ్చినాం,
ఇవి నిలబెట్టుకున్నాం, ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే బాగా చేస్తాం అనేది మీరు ఎక్కడ నుంచి చేస్తారా? ఇంకొకటి ఇప్పటిదాకా మీరు అన్నారు నెలకు మనకు 18,500 కోట్లు తెలంగాణ ఆదాయం వస్తుంది. 18,500 కోట్లు ఇంటూ సంవత్సరానికి వచ్చేసరికి మనకి ఎంత అవుతుందంటే 2,22,000 కోట్లు అవుతుంది. 27 నెలలకు వచ్చేసరికి దాదాపు 5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లు 27 నెలల్లో తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పారు. అంటే 3.5 ప్లస్ 5 అంటే 8.5 లక్షల కోట్లు 27 నెలల మీరు దేనికి ఖర్చు పెట్టారు? ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేకపోతున్నారు? అదే అడిగారు, అందరూ అడుగుతున్నారు. దాని మీద మీరే చెప్తున్నారు కదా, అసెంబ్లీ మీరే చెప్పారు 18,500 కోట్లు తెలంగాణకి అందరూ తెలిసిన విషయము. 3.5 తెచ్చినాము అప్పు అనేది మీకు ఆల్రెడీ అన్ని బ్యాంకుల నుంచి ఎక్కడి నుంచి వస్తుందో అంత లీగల్గానే ఉంది. కానీ 8.5 లక్షల కోట్లు ప్రజా అవసరాలకు ఎక్కడ దేనికి ఎంత పెట్టారని శ్వేతపత్రం ఎందుకు? సరే ఓకే, 2 లక్షల కోట్ల రూపాయలు మీరు వడ్డీలకే కట్టారు అనుకుందాం. మీరు దేనికన్నా ఇవ్వండి, కాదని లేదు, అది జెన్యున్ గా వచ్చినటువంటిది అది చూపించండి. ఇది ఇంట్రెస్ట్ కింద కట్టినాము, లేదా ప్రజా అవసరాలకు ఏదో మనం ప్రాజెక్టుల కింద ప్రాజెక్టులకు ఆర్టీసీ వాళ్ళకి కింద ఇచ్చినాము, మేము ఏంటంటే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కింద పెట్టాము, రైతు బంధు కింద ఇచ్చినాము, రైతు రుణమాఫీ కింద ఇచ్చినాము. ఇలాంటివి మీరు శ్వేతపత్రం చేస్తే మీరు పారదర్శకంగా ఉంటారు కదా. పారదర్శకత లోపించడమే ఈ రోజు జరుగుతున్నది. ఇదైతే మీరైతే అక్రమ మైనింగ్ ఏదైతే అనుకుంటున్నామో దీంట్లో ప్రభుత్వాలు బలి కావట్లేదు, అధికారులు బలి అవుతున్నారు. ప్రభుత్వాలు ఇవాళ ఉంటే మారుతా 5 ఏళ్ల తర్వాత అధికారులు 60 సంవత్సరాలు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా సర్వీస్ చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు వారి అధికారాన్ని అది నాయకుల కోసం తాకట్టు పెట్టాల్సినట్టు కొందరు నాయకుల కోసం తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి చూసినాం. తర్వాత వాళ్ళు జైల్లో పాలైనటువంటి పరిస్థితులు కూడా చూసినాం. కానీ ఇందులో అధికారులు కూడా తప్పు ఉంది సార్. అంటే నాయకులు ఇదే హైడ్రా విషయంలో చూసుకుంటే అడ్డమైన చోట్ల పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళే అని ఈ రోజు ప్రభుత్వాలు మేము అక్కడ లేదు మేము కూల్చేస్తామంటే దానివల్ల ప్రజల బలి అవుతున్నారు తప్పితే అధికారుడు సేఫ్టీగా ఉంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం సేఫ్టీగా ఉంటుంది, కానీ ఇల్లు కట్టుకున్నటువంటి ప్రజలు నాశనం అయిపోతా ఉన్నారు. అలాంటి అధికారుల మీద మీరు ఒకసారి చర్య చేస్తారు చెప్పండి. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు? ప్రభుత్వ ఆదేశాలు పర్మిషన్లు ఇచ్చారు. నేను అనేది ప్రభుత్వ ఆదేశాలకు మీరు లోబడినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు ఫాలో కావట్లేదు? ఇప్పుడు ఒక నాయకుడు చెప్పిండని మీరు రూల్ బ్రేక్ చేసి ఇస్తున్నప్పుడు బాధ్యత మీదే కదా. మరి మీరు సిగ్నేచర్ అంత వాల్యూ ఉంది కదా. మనం సినిమాలో చూసిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎంత సంతకానికి ఎంత విలువ ఉందని చెప్పేసి చాలా అద్భుతంగా చూపించారు, ఎంత చాలా బాగా చూపించాడు. మరి అట్లాంటి అధికారి నువ్వు సంతకం పెడుతున్నావు అంటే నీకు ఏ లాభం లేకపోతే ఏ లబ్ధి చేకూరకపోతే నువ్వెందుకు సంతకం పెట్టాలా? అంటే ఈ రోజు మనము మన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు శ్రీలక్ష్మి గారు ఎందుకు జైలు పాలైంది? దేనికోసం అయింది? జగన్ గారి హయాంలో ఎందుకు అయింది అంటే తన అధికారం అక్కడ దుర్వినియోగం చేసినందుకు. అది ఎవరు చేయించారు? అధికారులుగా మీరు ఏది పడితే చెప్తే ఇంటే మీరెందుకు అధికారులు? అంటే ఏదో అరాకొర కొందరు అందరూ అని మనం చెప్పడానికి లేదు ఇక్కడ. సో నేను అనేది ఏంటంటే ఇంతసేపు మనం అధికారులు అన్నప్పుడు మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నాయకుల యొక్క ఆర్డర్స్ కాకుండా జెన్యున్ గా ఉంటే నిజంగా కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అధికారులతో పాటు ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము నిజానికి చెప్పాలంటే ప్రభుత్వం ఏది చేసినా కానీ అధికారులు చేసినటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అధికారులు ఏదైతే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రజల వరకు సంక్షేమ పథకాలు కానీ లేదంటే ప్రభుత్వం చేసేటువంటి ప్రతిదీ తీసుకెళ్లగలిగినప్పుడు ఉపయోగపడ్డప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికే పేరు వస్తుంది, అధికారికి పేరుకు రాదు. ఇక్కడ మీరు స్పష్టంగా ఏదైనా మనము ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు ఏవైనా ప్రజల వద్దకు చేరిందంటే దానికి ఏదో అధికారుల ఉపయోగపడకుండా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటారు మనం ఎక్కడ తీసుకున్నా కానీ. మీరు కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇలా నాయకులు వస్తున్నారు పోతున్నారు, సీట్లు అధికారాలు మారిపోతున్నాయి, కానీ బలి అవుతుంది ఎవరు? జల్లపాలు అవుతుంది ఎవరు మైనస్ అవుతున్నారంటే అదే విధంగా మీరు ఇంకోటి ప్రజా సంక్షేమం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో ప్రజా సంక్షేమం గురించి మనము ఎన్నో ఎలక్షన్లలో ఎన్నో చెప్తున్నారు, కానీ మరి మీరు ఎంత ఇంప్లిమెంట్ చేసిరు, ఎంత చేసినారు? మేము ఇన్ని ఇచ్చిన మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు ఇన్ని ఉన్నాయి, ఎన్ని సఫలీకృతం చేసారు, ఇంకా ఎంతవరకు ఉంది? దాదాపు 27 నెలల కాలం అయింది. గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి ఈరోజు మనకు పీఠం కట్టిరు. మరి ఎందుకు చేయలేకపోతున్నాం మనం? దానికి కనీసం వివరణ ఇవ్వండి. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తారు, నా దగ్గర ఏముంది చెప్పరు, బడ్జెట్ ఏముంది, నా దగ్గర లేదు, లోపం ఉంది, బడ్జెట్ ఉంది, మీరే చెప్పండి నేను చేస్తాను అని చెప్తున్నారు. మరి అదే విషయం చెప్పండి, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, నేను ఇవి చేయలేకపోతున్నాను అని చెప్పండి, తెచ్చిన దానికి ఇది సరిపోతుంది. ఇట్లా ప్రతిదీ కూడా సామాన్యుని వద్దకు చేరాల్సినటువంటి అంశాలని పక్కకు పెట్టేసి మీరు ఇది చేసిరు అది చేసిరు అని మంత్రుల మీద చేయడము లేకపోతే ఎమ్మెల్యేల మీద చేయడము, ఏదో మామూలుగా నువ్వు ఇట్లా అన్నావు నేను ఇట్లా అన్నా అని చెప్పేసి ఈ డైవర్షన్స్ ఎందుకండి? ఇంకొకటి మిత్రులు చెప్పుకుంటే ఇప్పుడు మనము
అసెంబ్లీలో ఒక మర్యాద పూర్వకంగా లేరు. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత విషయాలు. వ్యక్తిగతం అన్నప్పుడు మనం పర్సనల్ గా ఉన్నప్పుడు చూసుకుంటే బాగుంటుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్లేస్ లో ఈ వ్యక్తిగతాలకు దూషణలకు కూడా అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి దేవాలయము ప్రజలు మన సమస్యలను పరిష్కరిస్తారు, మనం చర్చిస్తారు అని చెప్పేసి ఓట్లు వేసేసి గెలిపించి మిమ్మల్ని అక్కడ పంపిస్తే మీరు ఇవి చేసేది అంటే మీ వ్యక్తిగత విషయాల కోసమా ఇక్కడ డిస్కషన్స్ పెట్టేది? ఎంతసేపు ఖర్చు ఎందుకు మామూలుగా మీరు వ్యక్తిగతంగా చేసుకోండి, అది ఇంటర్నల్ గా ఎన్నో చేసుకోవచ్చు. ఏ రాజకీయ నాయకులైనా ప్రతి దగ్గర ప్రతి ఉంటది. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించేదానికి మీరు ముందుంటే బాగుంటుంది తప్ప ప్రభుత్వాల మీద ఒకదాని మీద ఒకరు బురదల్లుకుంటే ప్రజలు ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది, ఇంతకుముందు ఎవరికి తెలియకపోతుండే సెకండ్లలో కూడా అక్కడ ఏం జరుగుతుంది, నిజానికి నిస్వార్థ పరులు ఎవరు, స్వార్థ పరులు ఎవరు, గత ప్రభుత్వాలు ఏంది, ఈ ప్రభుత్వం ఏంది, భవిష్యత్తు ఏంది అనేది కూడా ప్రజలకు ఆలోచించేటువంటి సందర్భము. మామూలుగా వ్యవసాయం చేసుకునేటువంటి రైతే కాదు, గొర్రెలకాడు ఉన్న బర్రెలకాడు ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఇలా యూట్యూబ్ చూసుకునే పరిస్థితి చూస్తున్నాము. సంబంధం లేని వ్యక్తులు కూడా అరే ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రాజకీయాల గురించి చర్చించేటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మీరు ఇంకా చిన్న చిన్న విషయాలను పట్టుకొని వేలాడదీస్తూ లాగి చేస్తూ ఇట్లా అట్లా అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసిన దానికంటే కూడా ప్రజలకు ఏమైనా చేస్తే భవిష్యత్తు ఉంటుంది, నాయకులకైనా కానీ పార్టీలకైనా కానీ. కానీ అలాంటిది దృష్టి కేంద్రీకరించేసి ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి పనులు చేయబోయేటువంటి దాని గురించి ప్లానింగ్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. ఇక ముఖ్యంగా సభలో జరిగిందండి ఇది ఈ పాడి